అందరికీ నమస్తే అండి. నేను మీ కీర్తి. వెల్కమ్ టు సాయినియా డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను బీరకాయ పచ్చెనగపప్పు తీగూర చేస్తున్నానండి. దీనికోసం ముందుగా 1 కప్పు దాకా పచ్చెనగపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఆనియన్స్, కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, దీన్ని మేము తెల్లగడ్డ అని కూడా అంటామండి, ఒక బీరకాయ తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని నేను కుక్కర్లో వేసుకున్నాను అండి. ఈ పచ్చెనగపప్పుతో పాటు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఈ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటానండి. కొంచెం దీంతో వీటిల్లో ఒక 3 కప్పుల దాకా వాటర్ పడతాయి. 1 కప్పు పచ్చెనగపప్పు వేసాం కాబట్టి 2 కప్పుల వాటరు, బీరకాయకి 1 కప్పు, మొత్తం 3 కప్పుల వాటరు. ఇప్పుడు దీంతో పసుపు కూడా వేసేసానండి. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ వరకు ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు ఇలా మనం ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను, కూరగాయలని. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడనివ్వాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. వీటిని ఇలా దోరగా వేగనివ్వాలి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు దోరగా వేగుతాయి. ఇలా కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుందండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇలా కొద్దిసేపు వేయించుకుంటూ ఉండాలి. ఇలా రెడ్గా వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసేస్తున్నాను. ఇవి టమోటా ముక్కలు బాగా మగ్గాలండి. బాగా మగ్గితే పచ్చివాసన పోతాయి. సో దీనికి నేను మూత పెట్టి మగ్గించుకుంటాను కొద్దిసేపు. ఇలా ఒకసారి తీసి చూద్దాము, మగ్గినాయో చేయలేదో చూద్దామండి. ఇప్పుడు కొంచెం మగ్గాయి. దీంట్లో పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దాం వీటిల్ని. చూడండి బాగా మగ్గాయి. ఇలా కదుపుకుందాం, లేకపోతే కింద మాడిపోద్దండి. దీంట్లో ఇప్పుడు కొంచెం అల్లం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కూడా బాగా వేగాలి, లేకపోతే అల్లం పచ్చివాసన వచ్చేస్తుంది. బాగా వేగనిద్దాం. ఇలా కదుపుతూ ఉందామండి. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. ధనియాల పొడి కూడా వేసుకుందామండి. దీంతో పాటు తీగూర కాబట్టి ధనియాల పొడి కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 3 కానీ 4 కానీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుందాము. ఇంకా మిరప్పొడి అవసరం లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇదే సరిపోతుంది, ఈ కారమే. కొంచెం కారం తినాలనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి పచ్చెనగపప్పు, బీరకాయని. అది ఒకసారి తీసి చూసుకొని చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. 4 విజిల్స్ పెట్టాను, బాగా ఉడికిపోయింది.
ఇప్పుడు దీన్ని కూరలో వంపేసుకుంటున్నాను మొత్తం. ఇలా బాగా కదుపుతూ ఉండాలి. చూడండి పచ్చెనగపప్పు బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా కూరకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా బీరకాయతో పాటు మనం పచ్చెనపప్పు క్యాబేజ్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది ఆ కాంబినేషన్ కూడా. ఇంకొకసారి చేసినప్పుడు మీకు నేను చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ కూడా. ఇలా కదుపుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూడండి బాగా ఇట్లా ఉడకనివ్వాలి బాగా. అంతే అండి. ఇలా చాలా టేస్టీగా ఉండే పచ్చెనపప్పు బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను కొంచెం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు నేను దీన్ని కొంచెం టేస్ట్ చేసి చూస్తానండి ఎలా వచ్చిందో. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. దీంట్లో నేను నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుంటానండి, ఎందుకంటే నెయ్యి వేసి చాలా బాగుంటుంది. అందరూ అంటారు కదా నేతి బీరకాయ అనేసి, చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని తింటే. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. కొంచెం వేడిగా ఉన్నట్టుంది. అందరికీ థ్యాంక్స్ అండి చూసినందుకు.